అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వర్గీయ నందమూరి తారక రామారావు మహానేత, మహానాయకుడు, పేదల నాయకుడని ఆల్ పీపుల్స్ పార్టీ జాతీయ కార్యదర్శి మంజుల సుబ్బరాయుడు అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంజుల సుబ్బరాయుడు మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకున్నటువంటి మహానేత ఎన్టీఆర్ గారని అన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు ప్రాధాన్యత కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారే అని అన్నారు. మహిళలకు ఆస్తి హక్కును కల్పించిన మహనీయుడు అన్నారు. నందమూరి తారక రామారావు గారి అప్పటి రాజకీయ పరిపాలనలో అగ్రవర్ణాలదే పెత్తనం, దాన్ని ధిక్కరించి బీసీలలో బలమైన వర్గాలకు ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల పరిపాలన భాగస్వామ్యంలో తమకంటూ ఒక ముద్ర వేసుకుని మేము సైతం రాజకీయంగా ఎదుర్కొండే సత్తా మాకు ఉందని నిరూపించేటువంటి శక్తి కల్పించిన బీసీలకు ఆయన స్ఫూర్తి అని అన్నారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని బీసీలు ఎంతో ముందుకడుగు వేశారన్నారు. మహనీయునికి మా బహుజన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఎన్టీఆర్ బాటలో నడిచి పేదలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.